సుప్రీంకోర్టులో సర్కార్కు ఎదురుదెబ్బ. విద్యుత్ కమిషన్ చైర్మన్ను మార్చాలంటూ చీఫ్ జస్టిస్ ఆదేశం. చైర్మన్ పదవికి జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా. ఆయన రాజీనామా చేసినాక ఆయన అక్కసు చూడాలి. అసలు పాపం ఆవేశపడిపోతా ఉన్నాడు. మొత్తం తప్పు చేసి నీ బిడ్డ పోయి జైల్లో పడ్డది, నువ్వు తప్పు చేసినావు కాబట్టి ఆడుకోయినావు, నిజం దాగదు, ఓ ఆగం ఆగం అవుతా ఉన్నాడు. జడ్జిలకి ఏమైనా ఉన్నాడు ఆయన? అసలు జడ్జిలకి ఏమైనా బిహేవ్ చేస్తూ ఉన్నాడా? కమిషన్ విచారణను సవాల్ చేస్తూ కేసీఆర్ పిటిషను. రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సిజేఐ. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. విద్యుత్ ఒప్పందాలపైన ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ చైర్మన్ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమర్పించిన పిటిషన్లోని వాదనలతో ఏకీభవించిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల నేపథ్యంలో కమిషన్ చైర్మన్ పదవికి జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా చేయడం గమనార్హం. దీంతో కొత్త చైర్మన్ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం వరకు గడువిచ్చింది. జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా. సుప్రీంకోర్టు అభ్యంతరం వైదొలిగిన జడ్జి. విద్యుత్ కమిషన్ బాధ్యతలకు గుడ్ బై. నరసింహారెడ్డి తీరుపై సీజే చంద్రచూడ్ ఆక్షేపణ. కమిషన్ సారథిగా ఉండి విలేకరుల సమావేశంలో వ్యాఖ్యల. విచారణ పూర్తి కాకుండానే కేసు మెరిట్స్లోకి ఎలా వెళ్తారు? ఆయన బదులు కమిషన్కు మరో జడ్జి నియమించండి. రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశం. జస్టిస్ నరసింహారెడ్డి పరిధి దాటారని తప్పుపట్టిన న్యాయస్థానం. సుప్రీం వ్యాఖ్యతో బాధ్యత నుంచి వైదొలిగిన నరసింహారెడ్డి. మరొకరికి నియామకానికి 22 దాకా సమయం కోరిన సర్కార్. కేసీఆర్ న్యాయ పోరాటం. విద్యుత్ విచారణలో మలుపులు. పిటిషన్ తరపు న్యాయవాది రోహిత్గి వాదనలు. ఒకసారి ఎవరెవరు ఏమన్నారో చూడండి. ఇక్కడ న్యాయం జరగడమే కాదు, జరుగుతున్నట్టు కనిపించాలి కూడా. ఏమంటున్నాడు చంద్రచూడ్? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏమంటా ఉన్నారంటే, న్యాయం జరగడమే కాదు, జరుగుతున్నట్టు కనిపించాలి కూడా. విచారణ సంఘం సారథి ప్రవర్తన కూడా న్యాయబద్ధంగా ఉన్నట్టు కనిపించాలి. ఆయన ఒక విచారణ సంఘానికి సారథ్యం వహిస్తున్నారు. విచారిస్తున్న అంశంపై మీడియా సమావేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విచారణ అంశం మంచి చెడ్డల గురించి ఆయన మాట్లాడారన్న అభిప్రాయం కలుగుతుంది. ఇది సరికాదు. ఆయన మాట్లాడి ఉండాల్సింది కాదు. ఒక జడ్జి అయి ఉండి ఆయన ఇట్లా చేయడం తగదు అని చెప్పేసి చంద్రచూడ్ అన్నాడు. ఒకవేళ కేసులోని మెరిట్స్ అంటే పూర్వపరాలు మంచి చెడ్డలు గురించి కమిషన్కు సారథ్యం వహిస్తున్న జడ్జి ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోతే అది ఓకే. కానీ ఆయన కేసు మెరిట్స్లోకి వెళ్ళారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద ఏర్పాటయ్యే కమిషన్ చేపట్టే విచారణ న్యాయపరమైనది కాదు. ఆయన ఇచ్చే ఆదేశాలు ఏవి శిరోధార్యం కాదు, అంటే నాట్ బైండింగ్ అనమాట. అది ఫైనల్ కాదు. కానీ విచారణ సంఘం ఇచ్చే నివేదిక ఒక వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తీసే అవకాశం ఉన్నది. అంటే ఇప్పుడు ఈ కమిషన్ అయితే ఈ నరసింహారెడ్డి కమిషన్ వేసిర్రో ఆ కమిషన్ ఇచ్చేటువంటి తీర్పు ఫైనల్ కాదు. అదొక నివేదిక మాత్రమే ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఎవరైతే కమిషన్ ఏర్పాటు చేస్తారో ఆ కమిషన్కు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కమిషన్ నివేదిక మాత్రమే ఇస్తుంది. అదే అన్నాడు నా చంద్రచూడ్ కూడా. ఏమన్నాడు? ఆయన కేసు మెరిట్లోకి వెళ్లాల్సింది లేదు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద ఏర్పాటయ్యేటువంటి కమిషను చేపట్టే విచారణ న్యాయపరమైనది కాదు. ఆయన ఇచ్చేటువంటి ఆదేశాలు ఏవి కూడా శిరోధార్యం కావు అని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. సేమ్ ఇవే వాదనలు మన హైకోర్టులో ఎట్లా వీగిపోయింది, హైకోర్టులో ఎట్లా చీఫ్ జస్టిస్గా మన నరసింహారెడ్డి గారిని కొనసాగించింది, ఎట్లా సుప్రీంకోర్టులో తిరస్కరించారు, ఎట్లా ఆయనని వైదొలగమని చెప్పారు. ఇక్కడనే నీకు న్యాయ వ్యవస్థ మీద మనం ఒకసారి క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఇటు హైకోర్టులో ఇక్కడ ఓడిపోవడం ఏంది, హైకోర్టులో సేమ్ ఇవే వాదనలు వినిపించారు వీళ్ళు కూడా. ఆయన ఇలా మీడియాతో మాట్లాడిండు, ఆయన ఆ బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉండి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, అలా మాట్లాడడం వల్ల ఆయన నివేదిక ఇవ్వబోతా ఉన్నారో ముందే తెలిసిపోతా ఉంది, ఆయన ఒక ధోరణితోటి ఆయన చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి సేమ్ ఇదే వాదనలు హైకోర్టు బెంచ్ ముందు కూడా వినిపిస్తే హైకోర్టు దాన్ని తిరస్కరించింది. అంటే హైకోర్టు మేనేజ్ అయిందా, లేకపోతే ఆడుకోయినాక కొత్త వాదనలు ఏమైనా వినిపించిర్రా, ఏం జరుగుతుంది అసలు న్యాయస్థానంలో? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మీకు ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా, ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా చూడండి మీరు, ఇప్పటికీ 3 సార్లు ఛార్జ్షీట్ రిజెక్ట్ అయింది. 3 సార్లు అయింది. ఇగో నేను ఆ వార్త కూడా మీకు చూపిస్తా. మనం రాష్ట్రం ఒక 4 రోజుల క్రితము. అసలు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంటుందా? చివరికి ఏం చేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల పాత్రపైన అనుమానం. కావాలనే కేసును సాగదీస్తున్నారా? బెయిల్ రాకుండా చేస్తున్నారా? ఛార్జ్షీట్ నమోదు కాకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు పదే పదే రిజెక్ట్ అవుతోంది? విచారణకు ముందు జడ్జి ఛాంబర్లోకి పోలీసులు ఎందుకు పోతా ఉన్నారు? ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తూ ఉన్నారు? ట్యాపింగ్ కేసులో నిందితులకు బెయిల్ రాకుండా కావాలని ఆలస్యం చేస్తున్నారా? ప్రతిసారి ఛార్జ్షీట్ రిజెక్ట్ అవ్వడంలో ఉన్నటువంటి మతలబ్ ఏమిటి? 90 రోజులైనా బెయిల్ రాకపోవడంలో ఆంతర్యం ఏమిటి? అసలు ఆధారాలు ఉన్నాయా? ఉంటే ఛార్జ్షీట్ ఎందుకు సరిగ్గా దాఖలు చేయడం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు పోలీసు దగ్గరే ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. ప్రతి అంశం వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరో ప్రయోజనాల కోసము వాళ్ళు పనిచేస్తున్నారన్న సందేహాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఏమంటా ఉన్నారు? విచారణకు ముందు జడ్జి ఛాంబర్లోకి పోతా ఉన్నారు. అంటే పోలీసు వాళ్ళు జడ్జి ముందే మాట్లాడుకొని నువ్వు ఛార్జ్షీటే అని చెప్తా ఉన్నారా? ఏం జరుగుతూ ఉంది? ఇది మనం చెప్పేటువంటి మాట కాదు, అదే కోర్టులో అదే లాయర్ చెప్తున్నటువంటి మాట. అంటే ఇక్కడ హైకోర్టులో ఓడిపోయినటువంటి కేసు సుప్రీంకోర్టుకు పోతే ఎలా గెలుస్తూ ఉంది? అంటే ఇక్కడ మేనేజ్ అవుతుంది కోర్టు, అక్కడ మేనేజ్ అవుతలేదా? అసలు ఏం జరుగుతూ ఉంది? అంటే న్యాయ వ్యవస్థలో ఇలాంటి హెచ్చుతగ్గులు ఎందుకు ఉంటున్నాయి? అంటే సుప్రీంకోర్టు అందరు సుప్రీంకోర్టు దాకా పోయేటువంటి పరిస్థితులు ఉండవు కదా. సేమ్ ఇవే వాదనలు. నేను ఇప్పుడు కేసీఆర్ కేసు విషయంలోనే, ఆ విద్యుత్ విచారణ విషయంలోనే ఆ రోజు ఏం విచారించారో, ఏ విధంగా వాదించారో ఇవే వాదనలు సుప్రీంకోర్టులో కూడా వాదించారు. కాకపోతే వాదించేటువంటి లాయర్ వేరు. అక్కడ కొంచెం సీనియర్ లాయరు, ఇక్కడ కొంచెం తక్కువ లాయరు. అంటే అక్కడనేమో ఎట్లా గెలుస్తుంది, ఇక్కడనేమో ఎట్లా ఓడిపోతుంది. అసలు ఈ కోట్ల మధ్యలో ఉన్నటువంటి ఈ వ్యత్యాసం ఏందో ఇది ఒక బ్రహ్మ పదార్థం లెక్క ఉంటుంది కథ. ఓ దగ్గర ఓడిపోతుంది, ఓ దగ్గర గెలుస్తూ ఉంటుంది. మరి దీనికి హైకోర్టుకు ఒక న్యాయ చట్టము, న్యాయ పుస్తకము, ఆ సెక్షన్లు సపరేట్గా, మరి సుప్రీంకోర్టుకు పోతే అవి సపరేట్గా ఉంటాయా? ఎట్లా ఉంటాయి? అన్నిటికీ ఒకటే కదా. సుప్రీంకోర్టుకైనా, దాని కింది కోర్టుకైనా, ఇంకా దాని కింది కోర్టుకైనా, దేని కింది కోర్టుకైనా, కోర్టు అంటే ఏ కోర్టు అయినా ఒకటే కదా. మరి ఈ కోర్టుకు ఒక సపరేట్గా రాజ్యాంగం, ఆ కోర్టుకు ఒక సపరేట్గా రాజ్యాంగం, దానికి సపరేట్ ఆర్టికల్స్, దీనికి సపరేట్ ఆర్టికల్స్ ఏముండవు కదా. అందరికి ఒకటే సెక్షన్లు కదా. అన్నీ ఒకటే దాని ప్రకారం ఉంటుంది కదా, రాజ్యాంగం ప్రకారమే కదా. అన్నిటి ఒకటే న్యాయ సూత్రాలు కదా. మరి ఈ కోర్టులో వీగిపోయేది ఎట్లా, ఆ కోర్టులో గెలిచేది ఎట్లా? అంటే అబద్ధమైనా సరే ఒక కోర్టులో బలంగా వాదించి ఆ కూర్చున్నటువంటి జడ్జిని మనం నమ్మించగలిగితే ఇక్కడ న్యాయం ఓడిపోతుంది అన్నమాట ఈ లెక్కన. ఇది న్యాయ వ్యవస్థ.